వదులు, నాకు చాలా పనులు ఉన్నాయి. బుద్ధి అసలు నీకు. సారీ బేవమ్మ, పొద్దున కోపంలో వచ్చేసాను. ఒకసారి నా మాట విని బేవమ్మ. బేవమ్మ, నువ్వంటే నాకు అది మాత్రం ఇష్టం బేవమ్మ. అయ్యా, బేబం ఇక్కడ కలకత్తాలో కూడా లేదయ్యా. కూర్చో బేబమ్మ, తినడానికి ఏమైనా తీసుకొస్తాను. అలాగే. బేవమ్మ, 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 బేవమే చేస్తారా? నా బేవమే చేస్తారా? చంపేస్తాను ఒక్కొక్కడిని, నక్కోడక్క. ఎక్కడికి? నువ్వు బయట ఉండడం మన మంచిది కాదు బేవమ్మ. చూసే కదా రాత్రి ఏమైందో. ఇక్కడ ఏదైనా లేడీస్ హాస్టల్ ఉందేమో చూద్దాం. హాస్టల్ 1 महीने को 3000 पर्चा। क्यों हुई हो? इतने से नहीं होता। रोज नहीं होता। ఒక్కటంటే ఒకటే రోజు. पूरा पैसा पे करना। जाओ जाओ। ప్లీజ్ అండి, ప్లీజ్. ठीक है, आप लोग को 2 दिन का टाइम देती हूँ। నువ్వు ఎక్కడుంటావు? 3000 కట్టాలి కదా, వస్తాను. అన్నయ్య, 3 నెలలు గడిచిపోయాయి కదా, ఓసారి గుర్తు చేసి వెళ్దామని. ఇంకో 3 నెలలు ఉన్నాయి కదా, వెళ్ళు. एक महीने को 3000 पर्चा। भैया थैंक यू। लीनो డబ్బులు ఆసి, రేపటి కూడా డబ్బులు కట్టేసింది బేవమ్మ. ఎలా? పని దొరికిందిలే, నాకు రూమ్ కూడా ఇచ్చారు. రూమ్ ఇచ్చారా? అయితే నేను వచ్చేస్తాను, పద. లేదు బేవమ్మ,
నాతో పాటు ఇంకో కుర్రోడు కూడా ఉంటాడు. నమస్తే. సరే నేను వెళ్తాను. बिहानदेखि रातभरि काम गर्छौ मर्ला नि, के चाहियो? నాకు 3,000 కావాలి. డబ్బులు చాలా బాగుంది. తిను. నెల మొత్తానికి డబ్బులు కట్టేశాను. ఇంక ఇబ్బంది ఏముండదు లేపేవమ్మా. ఆసి నువ్వు రోజుకొకసారి కడితే రేపు తీసుకెళ్ళిపోతావని ఒక ఆశ ఉండేది. ఇప్పుడు నెలంతా ఇక్కడే ఉండాలా? ఏమైంది బేబమ్మా? వచ్చిన దగ్గర నుంచి నువ్వు అక్కడ నేను ఇక్కడ. ఇన్నలా కాదు కదా బేబమ్మా. నీ బాధ్యత మొత్తం నేనే చూసుకోవాలి. ఎప్పుడు నీ పక్కనే కూర్చోాలంటే ఎలా కుదిరిద్ది చెప్పు? అప్పుడు కూడా నువ్వు నా పక్కన ఉండేవాడివి కాదాసి, కానీ ఉన్నట్టు అనిపించేది. ఇప్పుడు అది కూడా అనిపించట్లేదు. మనల్ని ఇంత దూరం తీసుకొచ్చిన ప్రేమ నీ దగ్గర ఇప్పుడు కనపడట్లేదు. కనపట్లేదా? అయితే ఇప్పుడు ఏమంటావు? అప్పుడు మీ ఇంట్లో ప్రేమ లేదు కాబట్టి నాతో వచ్చేసావు. ఇప్పుడు నా కాడ ప్రేమ లేదు కదా, మరి మీ ఇంటికి పో. ఇన్నాళ్ళ రోజు నేను కలవలేను, నీ పక్కనే కూర్చొని కబుర్లు చెప్పలేను, నువ్వు అన్నంటనే తాళి కట్టేలేను. నాతో బతికి ఇలానే ఉంటుంది. కాలితే ఉంటే లేకపోతే పో. తీసుకో డబ్బులు. ఉంటే ఉండిపోతే పో. अरे अरे అన్న కనపట్లేదు. అసలు ఏమైపోయావు ఇన్ని రోజులు? ఏదో మాట నానని అలా వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు బేబమ్మ, పక్కూర్లో ఎక్కువ డబ్బులు వస్తాను పనికి వెళ్ళాను. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. పద వెళ్ళిపోదాం. నన్ను అర్థం చేసుకో బేబమ్మ. నువ్వేం చెప్పినా నేను విన్ను. బేబమ్మ నా మాట విను. నేను వినను. అన్నా నమస్తే బాబీ. ఈ రోజు నుంచి మంతనే ఉంటుంది. वेलकम टू अमर तस का तस में बैठो बैठो. फूल किसके लिए? भाभी के लिए. ఈ ఒక్క రాత్రి మా కోసం ఎక్కడైనా ఉండి రూపాను. हाँ ठीक है ठीक है. ఏంటి రోజు పూలు? ఏ ఇలా రా. ఉచ్చులు రూపెన్ వస్తాడేమో. రాట్లే, రావద్దని చెప్పాను. హసి 3 days, no chance. ఏమైంది? ఛాన్స్ మిస్ అయిందనా? ఏం కాదులే, ఇప్పుడు కూడా నన్ను హక్ చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా ముద్దు పెట్టుకోవచ్చు, ఇప్పుడు కూడా కావాల్సినంత ప్రేమించుకోవచ్చు. ప్రేమించుకోవచ్చా? छोटा जख्म कोई प्रॉब्लम नहीं. హసి నొప్పిగా ఉందా? ఏం లేదులే బేవమ్మా,
చిన్న తెప్పే. ఒకసారి ఎత్తుకొచ్చాక ठीक है. బాగున్నాడు కదా? చాలా. కట్టేయచ్చు కదా తాళి. నీకు మీ నాన్న పుట్టేస్తాడు. మీ నాన్నకి మాత్రం మా నాన్న పేరు పెట్టుకుందాం. ఉం? 2 రోజుల్లో మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు అనుకున్నట్టు పూరి టెంపుల్లోనే చేసుకుందాం. అవునా? మళ్ళీ చెప్పు. 2 రోజుల్లోనే మన పెళ్లి. మళ్ళీ చెప్పు. అవును, 2 రోజుల్లోనే మన పెళ్లి. हेलो. అమ్మా, ఎలా ఉన్నావు? అర్జెంట్ గా నీకు విషయం చెప్పాలి. ఆసి నేను పెళ్లి చేసుకుంటున్నా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రేపే మా పెళ్లి. నువ్వు జాగ్రత్తమ్మా. దేవమ్మా, టికెట్ తీసుకొని వస్తాను. వెళ్ళు. దేవమ్మా, దేవమ్మా, దేవమ్మా. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ 3 రోజులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తిను తిను బేబమ్మా, తినమ్మా, తిను. ఎల్లుండే నీ పెళ్ళి. వచ్చిన వాళ్ళందరికీ అందంగా అనాలి కదా. ఆ? తిను. కళ్ళు చూడు ఎలా పీకుపోయాయో. తిను. నిశ్చితార్థం అంటేనే వెళ్ళిపోయిన దాన్ని పెళ్లి చేస్తే ఆగుతాననుకుంటున్నావా? పెళ్ళైన తర్వాత కూడా వెళ్ళిపోతాను. నాకు ఆశీ కావాలి నాన్న. ఎలా వెళ్ళిపోనిస్తాను? నా కూతురు ఊళ్ళో నలుగురెక్కే బస్ ఎక్కితేనే పరువు పోతుందనే నీ ఒక్కదాని కోసం 15 కిలోమీటర్లు ఊళ్ళోకి బస్సు రప్పించినోణ్ణి. నువ్వెవడితోనో వెళ్ళిపోయినా నువ్వు ఇక్కడే ఉన్నావని ప్రపంచం అంతటినీ నమ్మించినోణ్ణి. అలాంటిది నువ్వు ఆ పరువుని ఎవడితోనో తీసుకెళ్ళిపోతే ఎలా ఊరుకుంటాననుకున్నావు? నువ్వు నేను చెప్పినోడిని పెళ్లి చేసుకోవాలా, ఆడితోనే కాపురం చెయ్యాలా, ఆడితోనే పిల్లల్ని కూడా కనాలా? ఎడే ఒక కూతురు తండ్రితో చెప్పచ్చో లేదో కూడా తెలియదు, కానీ చెప్తున్నాను నాన్న. నేను మొదటిసారి వెళ్ళిపోయినప్పుడే వాడి పక్కలో పడుకున్నాను నాన్న. తెలుసా మీకు? తెలుసులే. ఇన్ని రోజులు నేనెతికితే కాని దొరకందానివి పెళ్లికి 2 రోజుల ముందే ఎలా దొరికావో తెలుసా? నేనెతికితే నువ్వు దొరకలేదు, ఆడొద్దనుకుంటే దొరికావు. సేతగా నా కొడుకు నువ్వెక్కడున్నావో ప్లాట్ఫామ్ నంబర్తో సహా ఫోన్ చేసి మరీ ఇచ్చేశాడే. బేబమ్మా, సిక్కిం సివోక్ రైల్వే స్టేషన్
ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంటుంది. మీరు రేపొద్దు నుంచి తీసుకెళ్ళిపోండి. అబద్ధం చెప్తున్నారు కదా, మీరు అబద్ధం చెప్తున్నారు నాన్న. ఎటి ఆడి పక్కలో పడుకున్నావా? ఈ 6 నెలల్లో ఇంకొకసారి ఆడి పక్కలో పడుకున్నానని చెప్పు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళొచ్చు. బాగా గుర్తు చేసుకుని చెప్పు. రాయనం పరువుతో పడుకున్నోడ్నే ఎలా వదిలేస్తాననుకున్నావే? ఏం చేశానో తెలుసా?